హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నవరాత్రిలో రెండో రోజు కదా. ఇక నేనైతే ఇక్కడ అమ్మవారికి పొంగల్ చేస్తా ఉన్నాను. చూడండి, బెల్ల పొంగల్. ఇక బియ్యము, బెల్లము, అలాగే యాలకులు, నెయ్యి వేసాను అనమాట. ఇక పొంగల్ అయితే రెడీ అయిపోయింది, బెల్ల పొంగల్. ఇక టెంపుల్కి అయితే వెళ్దాం. ఇక జమ్మి చెట్టుకి అయితే వచ్చేసామండి. ఇక మేమైతే పిల్లప్పటి నుంచి జమ్మి చెట్టుకేనమాట పూజ చేసే దసరా నవరాత్రుల్లో. చాలామంది అమ్మవారికి విగ్రహం తీసుకొని వచ్చి పూజ చేస్తూ ఉంటారు. బళ్ళార్లో కూడా చేస్తూ ఉంటారండి. ఇక్కడ కూడా బెంగళూరులో కూడా పెట్టింటారు. ఇక మేమైతే మా ఇంటి దగ్గరలో ఉండేది ఇలా టెంపుల్కి, జమ్మి చెట్టు టెంపుల్, ఈశ్వరన్ టెంపుల్ ఉందన్నమాట. ఇలా వచ్చి పూజ చేసుకొని వెళ్తూ ఉంటాము. మేము బళ్ళార్లో ఉన్నప్పుడు ఎక్కువగా నేను దుర్గమ్మ టెంపుల్కి కూడా వెళ్ళేదాన్ని అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము. టీ అయితే తాగుతా ఉన్నాము. చూడండి, అనుకోకుండా పెద్ద వర్షం అయితే వచ్చేసింది ఈరోజు మధ్యాహ్నం అనమాట. వర్షం అయితే ఫుల్ వస్తా ఉంది కదా. వర్షానికి పిల్లలు అయితే కాలేజీకి పోయి వచ్చారు. ఇక అమ్మ మ్యాగీ చేసి అంటా ఉన్నారు పిల్లలైతే. ఇక మ్యాగీ అయితే చేస్తా ఉన్నానండి. ఇక నాకు కూడా వర్షం బట్టి నోరు ఎలాగో ఉందన్నమాట. ఇక కాస్త ఇలా మ్యాగీ తినడం వల్ల కూడా బాగుంటుందిలే అని ఇక మ్యాగీ ఇక పిల్లలు అడిగారు కదా, ఇక చేస్తూ ఉన్నాను. ఇక నేనైతే ఇలా చేస్తూ ఉన్నాను అనమాట, సింపుల్గా. మా వారు పిల్లలు ఇక ల్యాప్టాప్లో సినిమా చూసుకుంటూ కూర్చున్నారు. ఆర్ఆర్ మూవీ పెట్టుకున్నారనమాట. మ్యాగీ అయితే చేసేసాను. ఇంకా పిల్లలకు కూడా పెట్టిస్తాను. బటర్ కావ్య నీకు పెడతాను చూ. ఆకాష్ రారా తిందువు. అయితే ఇంకో తిను, ఎట్లుంది? సరిపోయింది, బాగుంది. చూద్దాం, టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. మ్యాగీ కాస్త వేడి వేడి తింటేనే టేస్ట్ బాగుంటుంది. బాగుంది కాబట్టి నోరు చెడిపోయింది అనమాట. వేడి వేడి మ్యాగీ తింటా ఉంటే బాగుంది. ఇక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తా ఉన్నాను. ఇక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.